Hi friends, welcome to Target Kaki online classes. This is Jyoti. ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మన టార్గెట్ కాకి ఆన్లైన్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. సో ఈరోజు మనము ఈ సెషన్లో May 6th నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము. అందులో భాగంగా మన మొదటి అంశం వచ్చేసి ఇంటర్నేషనల్ ఇష్యూకి సంబంధించింది స్టార్ బేస్ నగరం అనే అంశం వార్తల్లో ఉంది. సో ఈ స్టార్ బేస్ నగరం అంటే ఏంటి అనంటే మరి ఎక్కడుంది అనంటే ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఉంది కదా, ఈ కంపెనీ అనేది ఎక్కడ ఉంటుంది? ఇది అమెరికాలోని సౌత్ టెక్సాస్లో ఉంటుంది. రైట్, ఇది ఎక్కడ ఉంటుంది? ఈ స్పేస్ ఎక్స్ సంస్థ అనేది సౌత్ టెక్సాస్లో ఉంటుంది. ఓకే, అయితే ఈ సంస్థ ఉన్న ప్రాంతాన్ని ఈ కంపెనీ ఉన్న ప్రాంతాన్ని ఒక నగరంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఆ నగరమే ఏది? స్టార్ బేస్ నగరం. ఓకేనా అండి? ఈ స్టార్ బేస్ నగరానికి ఒక మేయర్, 2 కమిషనర్లు ఉండనున్నారు. ఓకేనా అండి? ఇది అంశం. స్టార్ బేస్ సిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా అండి? సో ఇది అంశం. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మాల్దీవ్స్ ప్రధాని ప్రపంచ రికార్డు అనే అంశం వార్తల్లో ఉంది. మనకు మాల్దీవ్స్ ప్రధాని ఎవరండి? మహమ్మద్ మొయిజ్. రైట్, మహమ్మద్ మొయిజ్ మనకు మాల్దీవ్స్ ప్రధాని. ఈ దేశ ప్రధాని ఇప్పుడు ఎందుకు ప్రపంచ రికార్డు అని ఎందుకు అంశం వార్తల్లో ఉంది అని అంటే, ఇతను 14 గంటల 55 నిమిషాల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రపంచంలోనే అత్యధిక టైం అంటే అత్యధిక కాలం అనేది ప్రసంగించిన వ్యక్తిగా రికార్డు అనేది సృష్టించడం జరిగింది. మరి ఎవరి పేరు మీద ఉన్న రికార్డును ఈ మహమ్మద్ మొయిజ్ గారు బ్రేక్ చేశారు అని అంటే, అంతకుముందు 2019లో ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి జెలెన్స్కీ ఇచ్చినటువంటి 14 గంటల రికార్డుని ఇప్పుడు మహమ్మద్ మొయిజ్ 14 గంటల 55 నిమిషాల పాటు ప్రసంగించి వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, రికార్డు సృష్టించాడు. అయితే ఇక్కడ కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, 2009లో ఇదే మాల్దీవ్స్కు చెందినటువంటి మాజీ ప్రధాని, అప్పుడు మాజీ ప్రధాని అంటే ఎవరు అని అంటే మహమ్మద్ నషీద్ అనే ప్రధాని, ఎప్పుడు 2009 కాలానికి. అయితే ఇతను వినూత్నంగా సముద్ర అడుగు భాగాన క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించిండు. ఓకేనా అండి? అలా నిర్వహించి ప్రపంచ రికార్డు అనేది సృష్టించడం జరిగింది. అంటే అతను సముద్ర అడుగు భాగాన క్యాబినెట్ సమావేశం ఎందుకు నిర్వహించాడు అని అంటే, గ్లోబల్ వార్మింగ్ గురించి ప్రపంచ దేశాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ కాలంలో అంటే 2009 ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాని అయినటువంటి మహమ్మద్ నయీజ్ క్యాబినెట్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇది అంశం. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సింగపూర్ నూతన ప్రధాని అనే అంశం వార్తల్లో ఉంది. రైట్, నిన్నటి రోజున సింగపూర్లో జరిగిన ఎన్నికల్లో మరొకసారి రైట్ లారెన్స్ ఓంగ్ అండి మరోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. రైట్, పీపుల్స్ యాక్షన్ పార్టీ తరపు నుంచి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి లారెన్స్ ఓంగ్ దేశ ప్రధానిగా నియమితులయ్యారు. నిన్నటి రోజున మనం డిస్కస్ చేసుకున్నాము, ఆస్ట్రేలియాకు రెండోసారి లేబర్ పార్టీ తరపున యాంటోనీ ఆల్బనీస్ ప్రధానిగా ఎన్నికయ్యిండు అని చెప్పేసి నిన్నటి రోజున డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు లారెన్స్ ఓంగ్ సింగపూర్కు దేశాధ్యక్షుల్లో భాగంగా ఇది ఇంపార్టెంట్ అంశం. ఓకేనా అండి? సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బాగ్లిహార్ డ్యామ్ అనేది అంశం వార్తల్లో ఉంది. ఓకే, సో డీటెయిల్స్లోకి వెళ్తే April 22 అనగానే మనకేం గుర్తొస్తుంది? పహల్గామ్ అటాక్ గుర్తొస్తుంది. రైట్, ఈ పహల్గామ్ అటాక్ జరిగినప్పటి నుంచి తరచూ ఏదో ఒక అంశం అనేది వార్తల్లో ఉంటుంది. కంటిన్యూస్గా రిపీటెడ్గా మనకి ఏదో ఒక అంశం వస్తుంది. దేనిపైన వస్తుంది అని అంటే, పాకిస్తాన్ పైన మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి కఠిన చర్యల పైన ఏదో ఒక టాపిక్ అనేది మనకు వార్తల్లో వస్తుంది. లైక్ ఎలాంటివి? సిమ్లా, మన భారత ప్రభుత్వం ఏం చేసింది? సిమ్లా ఒప్పందాన్ని నిలిపేసింది, తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసింది, దిగుమతులను నిలిపేయడం జరిగింది, అటారీ వాగా బార్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని మూసేసింది. నిన్నటి రోజునే మనం డిస్కస్ చేసుకున్నాము. FATF గ్రే లిస్ట్లో పాకిస్తాన్ను చేర్చే ప్రయత్నం అనేది మన భారత ప్రభుత్వం చేస్తుంది. ఈ FATF గ్రే లిస్ట్లో చేర్చడం వల్ల ఏంటి అని అంటే, ఆ లిస్ట్లో ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో, FATF గ్రే లిస్ట్లో ఉన్న దేశాలకు ప్రపంచంలోని ఏ దేశము అండ్ ఏ అంతర్జాతీయ సంస్థలు ఆర్థిక సహాయం అనేది చేయవు. ఒక రకంగా చెప్పాలంటే వెలేసినట్టు ఉండడం. సో అంటే ఎందుకు ఇలా చేస్తుంది మన భారత ప్రభుత్వం అని అంటే, రైట్, దీని చర్యలను, పాకిస్తాన్ యొక్క చర్యలను ప్రపంచ దేశాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలను చేస్తుంది. మరి తాజాగా మన భారత ప్రభుత్వం బాగ్లిహార్ డ్యామ్ ఉంది కదా, ఈ బాగ్లిహార్ డ్యామ్ నుంచి వచ్చే నీటిని నిలిపేసింది. ఓకేనా అండి? మరి ఈ బాగ్లిహార్ డ్యామ్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే, మనకు చీనాబ్ నది పైన ఉంటుంది. ఓకేనా అండి? ఓకే, అండ్ అంతేకాకుండా కిషన్ గంగా డ్యామ్ ఉంటుంది కదా, కిషన్ గంగా డ్యామ్ నుంచి వచ్చే నీటిని కూడా నిలిపేద్దామని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నది మన భారత ప్రభుత్వం. ఓకేనా అండి? మరి ఈ కిషన్ గంగా ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది అని అంటే, అది
జీలం నది పైన ఉంటుందండి. జీలం నది పైన కిషన్ గంగా ఉంటుంది. ఈ కిషన్ గంగా అండ్ ఈ చీనాబ్ అండ్ కిషన్ గంగా ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా ఇండియా పాకిస్తాన్ మధ్యలో వివాదాస్పదమైన ప్రాజెక్ట్స్. ఓకేనా అండి. సో జాగ్రఫీ పరంగా కూడా ఈ 2 ప్రాజెక్ట్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకేనా అండి. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ అంశాలకు వస్తే మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, జాతీయ మహిళా కమిషన్ అనేది వార్తల్లో ఉంది. సో ఈ కమిషన్లో ఈ కమిషన్ ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే ఈ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకు 2025 జనవరి 1 నుంచి మే వరకు ఎన్ని కంప్లైంట్స్ అనేది వచ్చాయంట మహిళల పైన అంటే 7,598 కంప్లైంట్స్ అనేవి మహిళా కమిషన్కి వచ్చినాయట. దీంట్లో ఎలాంటి కంప్లైంట్స్ అంటే లైక్ గృహహింస కానీ బెదిరింపులు కానీ దాడుల పైన కంప్లైంట్స్ అనేవి వచ్చినాయంట. మళ్ళీ దట్టు దీంట్లో ఎస్పెషల్గా 1,594 కేసులు అనేవి గృహహింస పైన నమోదైనాయంట. ఓకే, ఈ గృహహింస కేసులు ఎక్కువ నమోదైన రాష్ట్రాలు ఏంటి అంటే ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ప్రకారంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఉత్తరప్రదేశ్ అండి. ఓకే, సెకండ్ ఢిల్లీ, థర్డ్ మహారాష్ట్ర, ఫోర్త్ వచ్చేసి మధ్యప్రదేశ్. ఇవి ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోండి. ఎందుకు అని అంటే అక్కడ మనకి ఎగ్జామ్లో ఎట్లా ఇస్తాడంటే ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం, లేదంటే 3వ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏంటి అని చెప్పేసి ఇలా అడుగుతాడు. సో ఇవి ఈ కమిషన్కి వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు జనవరి 1 నుంచి ఇప్పుడు మే వరకు వచ్చిన కంప్లైంట్స్ ఇవన్నీ. సో అవి 7,598 కంప్లైంట్స్ ఉంటే దాంట్లో గృహహింస కేసులే 1,594 గృహహింస కేసులు వచ్చినాయంట. ఎక్కువగా ఈ గృహహింస కేసులు నమోదైన రాష్ట్రాలు ఏంటి అని అంటే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. ఇది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనే అంశం. సో కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్. మరి ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అంటే 1900 జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990 ప్రకారము ఇది 1992 జనవరి 31న ఈ ఉమెన్ కమిషన్ అంటే జాతీయ మహిళా కమిషన్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఓకేనా అండి. అయితే మన ఫస్ట్ ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ జాతీయ మహిళా కమిషన్ ఫస్ట్ చైర్మన్ ఎవరు అని అంటే జయంతి పట్నాయక్ అండి. జయంతి పట్నాయక్. సో మరి ప్రస్తుతం ఎవరు ఉన్నారు అంటే విజయ కిషోర్ రహత్కర్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హాకై 360 టెక్నాలజీ అనేది వార్తల్లో ఉంది. ఓకే, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం మన ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంది. అయితే ఇప్పుడు ఈ హాకై 360 టెక్నాలజీని, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ టెక్నాలజీని అమెరికా నుండి మన భారత ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. అంటే అమెరికా కూడా ఈ టెక్నాలజీని మనకి ఇవ్వడానికి యాక్సెప్ట్ చేసింది. రైట్. అయితే ఈ టెక్నాలజీ ఏంటి అని అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా అంటే లో ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా క్యాప్చర్ చేయగలగదండి. ఎంత చీకట్లోనైనా ఇది క్యాప్చర్ చేయగలదు. సో రక్షణ పెంచుకోవడానికి అని చెప్పేసి ఈ నేపథ్యంలో ఈ హాకై 360 టెక్నాలజీని అమెరికా నుంచి మన భారత ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఓకేనా అండి. సో అలా ఇప్పుడు ఈ అంశం అనేది వార్తల్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జీన్ థెరపీ అనే అంశం వార్తల్లో ఉంది. ఈ జీన్ థెరపీ అనేది ఏంటి? సో మరి దేనికి ఇప్పుడు ఇది వార్తల్లో ఉంది అని అంటే హీమోఫీలియా వ్యాధి ఉంటుంది కదా. సో ఈ హీమోఫీలియా వ్యాధికి సంబంధించి జీన్ థెరపీ క్లినికల్ ట్రయల్స్ అనేది నిర్వహించి సక్సెస్ అయింది అని చెప్పేసి ఇప్పుడు వార్తల్లో ఉంది. మరి హీమోఫీలియా అంటే ఏంటి అంటే ఈ వ్యాధి లక్షణం ఏంటి అని అంటే రైట్, రక్తం గడ్డకట్టకుండా ఉండడం. ఓకేనండి. సో అంటే ఇప్పుడు జనరల్గా మనకు దెబ్బ తగిలినప్పుడు రక్తం అనేది కొద్దిసేపు పోయిన తర్వాత కూడా కాసేపు అయిన తర్వాత క్లాట్ అవుతుంది, గడ్డగడుతుంది. బట్ ఈ హీమోఫీలియా వ్యాధి ఉన్న రోగి ఎవరైతే ఉంటారో అతనికి ఒకవేళ దెబ్బ తగిలిందనుకో ఈ రక్తం అనేది గడ్డగట్టదు, పోతూనే ఉంటుంది కంటిన్యూస్గా. అది వ్యాధి లక్షణం. ఇప్పుడు ఈ వ్యాధికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ ఎవరిపైన చేసింది అంటే సహజంగా క్లినికల్ ట్రయల్స్ అనేది మనకు ఎలుకల పైన అలాంటి వాటిపైన నిర్వహిస్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే మనిషి పైన జీన్ థెరపీ ద్వారా ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి సక్సెస్ అయిందట. ఈ విషయాన్ని ఎవరు ప్రకటించిండ్రు అంటే ఎస్ఎన్టీ మినిస్ట్రీ ఉంటుంది కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వారు ప్రకటించడం జరిగింది. కన్సర్న్ మినిస్టర్ ఎవరండి? జితేంద్ర సింగ్. ఓకే, ప్రకటించడం జరిగింది. మరి ఈ జీన్ థెరపీని నిర్వహించిన సంస్థలు ఏంటి అని అంటే బెంగళూరుకు చెందినటువంటి బ్రిక్ ఇన్ స్టెమ్. బ్రిక్ అంటే మనకి ఇంటర్నేషనల్ అంశాల్లో వచ్చే బ్రిక్స్ కాదండి. సో బ్రిక్ ఇన్ స్టెమ్ అనే సంస్థ. ఏంటి బ్రిక్ ఇన్ స్టెమ్ అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ బెంగళూరు. ఓకే, అండ్ వెల్లూరులోని క్రిస్టియన్ మోడల్ కాలేజ్ ఉంది కదా,
ఈ రెండు సంస్థలు కూడా సంయుక్తంగా ఈ జీన్ థెరపీని నిర్వహించాయి. ఓకేనా అండి. సో అలా ఈ అంశం అనేది జీన్ థెరపీ, హీమోఫిలియాకి సంబంధించిన జీన్ థెరపీ అనేది వార్తల్లో ఉంది. సో దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు నుంచి ఈ జీన్ ఏమంటారు హీమోఫిలియా వ్యాధిలో అంటే వ్యాధికి సంబంధించి రక్తం గడ్డగట్టే సామర్థ్యం అనేది మెరుగుపడనుంది. ఓకేనా అండి, ఇది అంశం. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నిరుద్యోగ రేటు అనే అంశం వార్తల్లో ఉంది. ఇటీవలే మినిస్ట్రికల్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో ఈ మంత్రిత్వ శాఖ నిరుద్యోగానికి సంబంధించి కొన్ని వివరాలను ప్రకటించడం జరిగింది. అందులో ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ నిరుద్యోగానికి సంబంధించి మరి ఎలా ఉందట మన ఇండియాలో అంటే, నిరుద్యోగం అంటే ఏంటండి, పని చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ కూడా పని దొరకని పరిస్థితిని మనం నిరుద్యోగం అని చెప్పేసి చెప్తాము. ఓకే, అయితే ఇప్పుడు ఈ నిరుద్యోగం అనేది మరి భారతదేశంలో ఏ రాష్ట్రాలు ఉన్నాయని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో మనకు టాప్ 5 స్టేట్స్ వచ్చేసి కేరళలో 29.9% తోటి కేరళ స్టేట్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఓకే, సెకండ్ వచ్చేసి పంజాబ్ 18.8% తోటి సెకండ్ ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ 17.5% తోటి థర్డ్ ప్లేస్లో ఉంది. అండ్ తెలంగాణ వచ్చేసి 16.6% తోటి ఫోర్త్ ప్లేస్లో ఉందండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి తమిళనాడు 15.5%తో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. మన తెలంగాణ అండ్ ఆంధ్ర వచ్చేసి తెలంగాణ అభ్యర్థులు అయితే ఫోర్త్ ప్లేస్లో ఉంది అండ్ ఆంధ్ర అయితే థర్డ్ ప్లేస్లో ఉందండి. రైట్, ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇచ్చిన రిపోర్ట్. ఓకేనా అండి. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది వార్తల్లో ఉంది. సో ఇది ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది అంటే, ఇది జల అంతర్భాగ పురావస్తు విభాగాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటుంది. ఓకేనా అండి. మరి ఎందుకోసం అనుకుంటుంది అని అంటే, ఇటీవలే మహారాష్ట్ర ఉంటుంది కదా, మహారాష్ట్రలో సముద్ర అంతర్భాగంలో ఉన్నటువంటి సంస్కృతిని నాగరికతను వెలికి తీయడానికి అని చెప్పేసి ఈ ఏఎస్ఐ వారు కొత్తగా జల అంతర్భాగ పురావస్తు విభాగాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారట. సో ఈ మధ్యలో కంటిన్యూస్గా మనకు మహారాష్ట్ర అనేది వార్తల్లో ఉంటుందండి. ఓకేనా. అండ్ ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, మహారాష్ట్రలో 3000 ఏళ్ల క్రితం నాటి నాగరికత ఒకటి బయటపడ్డది అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాము. రైట్, దాన్ని నాగపూర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వెలికి తీశారు. రైట్, ఎక్కడ అంటే మరి యావత్మల్ జిల్లా ఉంటుంది కదా, మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలోని పచ్కేడ్ అనే గ్రామంలో ఈ నాగరికతను 3000 ఏళ్ల క్రితం నాటి నాగరికతను వెలికి తీశారు. ఓకే, ఇది ఇనుపయుగ కాలం నాటికి చెందిన నాగరికత అని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఓకేనా అండి. సో ఇది అంశం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ అనే అంశం వార్తల్లో ఉంది. మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగానే చేపడుతున్న ప్రాజెక్ట్ ఏంటి అంటే ఫ్యూచర్ సిటీ. ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో స్పెషల్గా 100 ఎకరాల్లో ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ సిటీని అభివృద్ధి చేయనున్నారట. ఓకే, అయితే ఈ ఎలక్ట్రానిక్ సిటీ 100 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీని డెవలప్ చేయనున్నారు. అయితే ఈ ఎలక్ట్రానిక్ సిటీలో 300 కోట్ల పెట్టుబడులు అనేటివి పెట్టడానికి రెడీగా ఉన్నాయంట. 300 పెట్టుబడులు అనేటివి ఈ ఎలక్ట్రానిక్ సిటీకి రానున్నాయట. మరి ఏ సంస్థలు ఈ 300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి అని అంటే, తైవాన్కు చెందినటువంటి సిరా నెట్వర్క్స్ అండ్ తెలంగాణకు చెందినటువంటి ఎల్సిజిసి రెజల్యూట్ గ్రూప్ వారు 300 కోట్ల పెట్టుబడులు అనేటివి పెట్టనున్నారు. ఓకేనా అండి. అయితే ఈ పెట్టుబడుల కోసం అని చెప్పేసి, ఈ పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఉన్నారు కదా, సో ఈ పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులని తలెత్తకుండా ఒక టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయనున్నదని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇది అంశం. ఓకే.